హలో పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మళ్ళీ భాగవతం కృష్ణుడి కథ చెప్పుకుందాం. ఇలా ఈ కుంతీదేవి నా పుత్రులకి ఈ ధృతరాష్ట్రుడు సహం మాకు రావలసిన భూభాగం, రాజ్యభాగం మాకిస్తాడా? అది ఆహ్, అలా న్యాయంగా మా భాగం మాకిప్పిస్తాడా ఈ కృష్ణుడు? ఆయనేమైనా ఆలోచిస్తున్నాడా మా గురించి? మేమిక్కడ తో తోడేళ్ల గుంపులో చిక్కుకున్న ఆడ జింకలా ఉన్నాను నేనిక్కడ. అలా బాధలు పడుతూ ఉన్నాను నా పిల్లల్ని పెట్టుకుని. అంచేత మమ్మల్ని గురించి కాస్త ఆలోచించమని చెప్పమని చెప్పి ఈ దీనికి చెప్పి ఆహ్, పలుకుతోందావిడ. అని పలికి శ్రీకృష్ణుని తన మనస్సులో నిలిపి నమస్కరించింది. ఈవిడేం చేసింది, ఇలా చెప్పి అక్రూరుడికి చెప్పింది. అక్రూరుడికి చెప్పి ఆయన ఆవిడ శ్రీకృష్ణుడిని తన మనస్సులో నిలుపుకుంది. ఆవిడెప్పుడు కృష్ణ ధ్యానం చేసుకుంటూ ఉండేది. అలాగే కృష్ణుడిని తన మనసులో నిలుపుకొని నమస్కరించి సంకీర్తన ఆయన మీద ఏవో పాటలు పాడడం, లేదంటే ఆయన్ని గురించి చెప్పుకోవడం ఇలా చేసి, ఓ కమలపత్రాక్ష, నీవు సర్వాత్మకుడవు, నీవు సర్వాత్మల్లోనూ ఉంటావు. ఓ కమలపత్రాక్ష, సర్వపాలకుడవు, అందరినీ నువ్వే పరిపాలిస్తున్నావు. ప్రపన్నురాలనగు నన్ను కాపాడవే, నువ్వు అందరినీ కాపాడే భగవంతుడు కదా, నన్ను కాపాడు తండ్రి అంటోంది. అని దుఃఖిస్తూ ఉన్న కుంతీదేవికి అని పాపం ఆ బాధలు పడలేక, ఆ పిల్లల్ని దుర్యోధనుడు పెట్టే బాధలు చూడలేక, ఆవిడ ఈ విదురుడితోటి విదురుడితో పాటు అక్రూరుడు కూడా ఉన్నారు అక్కడ. ఈ ఇద్దరితోటి ఇలా చెప్పుకుని కళ్ళ నీళ్ళెట్టుకుంది. విదురుతోటి అక్రూరుడితోటి ఈ పైన మాటలతో దుఃఖశాంతి చేశారు. వాళ్ళేం చేశారు, ఈవిడికి మంచి మాటలు చెప్పి ఆవిడ దుఃఖాన్ని శమింపజేశారట. ఆమెను వీడ్కొని బంధుమిత్రుల నడుమ సుఖముగా కూర్చుండి ఉన్న ధృతరాష్ట్రుని చేరి అతనితో అక్రూరుడు ఇట్లు పలికాడు. ఈయన చక్కగా సుఖంగా ఈ బంధుమిత్రులను పెట్టుకుని వాళ్ళ మధ్యలో కూర్చుని ఉన్నట్టు ఈ ధృతరాష్ట్రుడు. అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీను ఈ అక్రూరుడు ఇలా పలుకుతున్నట్ట. ధృతరాష్ట్ర మహారాజా, నీ తమ్ముడగు పాండుభూపతి మరణానంతరం నీవు పొడమికి రాజయ్యవు. ప్రజలను ధర్మబుద్ధితో పరిపాలిస్తూ, కాపాడుతూ, గౌరవంతో, సమదృష్టితో వారిని చూచుకొందువేని నీకు యశస్సు, క్షేమం లభిస్తాయి. నువ్వు ఈ ప్రజలందరినీ కూడా ధర్మబుద్ధితోటి పరిపాలిస్తూ ఉండాలి. మంచి ధర్మంగల మనసుతోటి పరిపాలన చేస్తూ ఉండాలి. కాపాడుతూ ఉండాలి వాళ్ళని. అలాగా గౌరవంతో కాపాడాలి వాళ్ళందరినీను. సమదృష్టితో వారిని చూసుకుంటూ ఉండాలి. అలా చేస్తే నీ యశస్సు అంటే నువ్వు చాలా గొప్పవాడవనే కీర్తి వస్తుంది. నీకు క్షేమం కూడా కలుగుతుంది. అంటే అందరూ రాజు మంచివాడని చెప్పుకుని నేను క్షేమంగా వాళ్ళు కూడా చూసుకుంటారు. ఇందుకు వ్యతిరేకంగా వర్తిస్తే దుర్గతి కలుగుతుంది. ఇలా చేయకుండా నువ్వు వ్యతిరేకంగా ప్రవర్తించావనుకో, దానివల్ల నీకు చెడ్డ కాలమే వస్తుంది. నీకు మంచి రోజులు ఉండవు అప్పుడు. రాజా, పాండుకుమారులందును నీ కుమారులందును సమబుద్ధితో మెలంగుట నీకు మంచిది. నువ్వు పాండురాజు లేడు కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు కాదు. నీ కుమారులను ఎలా చూసుకుంటున్నావో పాండు కుమారులను కూడా అలా చూసుకోవాలి సమబుద్ధితోటి. వాళ్ళని వీళ్ళని మళ్ళీ తేడాగా చూడకూడదు. నీ కుమారులు లాంటి వాళ్ళే వాళ్ళును అని చెప్పి అది కూడా చెప్పాడు. ఏ ఒక్కనికి ఈ భూలోకమందు మరొక్కనితో ఉనికి శాశ్వతం కాదు. ఏ ఒక్కడికి కూడా ఈ భూలోకంలో ఇలాగే ఉండిపోదాం ఇంకోళ్ళతోటి కలిసి అంటే ఉండలేము. అదేం శాశ్వతమైంది ఏం కాదు. మరి పుత్ర కళత్ర గృహాదుల వల్ల ఒరగునదేముంది? ఇప్పుడు మరొక మనిషితోటే మనం కలిసి ఉండలేనప్పుడు పుత్రులు పిల్లలతోటి, కళత్రం అంటే పెళ్ళంతోటి, ఈ ఇళ్ళు అకళ్ళు వీటన్నితోటి ఇవి ఎప్పుడో శాశ్వతంగా ఉంటాయి అనుకోవడం మంచి మాట కాదు అది.
మంచి ఆలోచనే కాదు. భూమిలో ఒక ప్రాణి పుడుతూనే మరో ప్రాణి గిడుతుంది. ఒక ప్రాణి పుడుతోంది భూమి మీద అంటే, ఇంకో ప్రాణి చచ్చిపోతూ ఉంటుంది. ఒకడు పుణ్యం సంపాదించగా మరొకడు పాపం సంపాదిస్తాడు. ఒకడేం చేస్తాడు, అన్నీ మంచి పనులే చేసుకుంటూ పోతాడు. వాడికి ఆ మంచి పనులు చేయడమే ఇష్టం. అలాంటి వాడు పుణ్యం సంపాదించుకుంటూ ఉంటాడు. ఇంకొకడు ఉంటాడు, వాడేమోను ఎంతసేపు పాపమే చేస్తాడు. వాడి మనస్సు అలాంటిది. ఆ దుష్టబుద్ధి వల్ల వాడు పాపం చేస్తూ ఉంటే వాడు ఆ, ఈ ఈ పాపంతోటే వాడు అలాగా ఈ భూమి మీద దుర్మార్గుడుగా ఉంటాడు. పుడుతూనే మరో ప్రాణి పుడుతుంది. ఒకడు పుణ్యం తల్లి చేపకు జీవనమైన నీళ్లను దాని పిల్లలు తాగు విధంగా బుద్ధిహీనుడైన తండ్రి ధనమంతయు అతని పుత్రులే శత్రువులై హరిస్తారు. ఇంకా ఆమ్, ఈ ఈ తల్లి చేప ఉందే, ఈ తల్లి చేప పిల్లల్ని కంటుంది. కనగానే ఆ పిల్ల అన్నీ కూడాను ఆ నీళ్లు నీళ్ళల్లో బతుకుతుంది కదా చేప. ఈ ఈ పిల్లలన్నీ ఏం చేస్తాయి, ఆ నీళ్ళని తాగేస్తూ ఉంటాయి. తాగేస్తూ అలాగే బుద్ధిహీనుడైన తండ్రికి, మంచి బుద్ధి లేని దుర్మార్గుడైన తండ్రికి ధనం అంతటినీ కూడా అతని పుత్రులే హరించేసి వాళ్లే శత్రువులు అవుతారు ఆ తండ్రికి. అటుపై ఆ తండ్రి చచ్చినా బతికినా అతని విషయం వారు పట్టించుకోరు. ఇంకా ఆ తర్వాత ఆ తండ్రి చచ్చిపోయినా వాళ్ళకి అక్కర్లేదు, బతికున్నా ఆ పిల్లలకి అక్కర్లేదు. వాడు సంపాదించిందంతా తీసేసుకున్నారు కదా అలాగా. కావున ఓ రాజా, నీవు అధర్మపరుడవై గడించిన విత్తమెల్లా దుర్బుద్ధులైన నీ కొడుకులు గైకొనగా భువియందును దివ్యందును నిందల పాలవుతావు. నువ్వు ఓ రాజా, నీవు అధర్మపరుడవై గడిస్తున్నావు ఇదంతాను, రాజ్యం అంతా మాదని. అలా గడించిన డబ్బు ఎలాగైతే పోతుందో దుర్బుద్ధులైన నీ కొడుకులు ఆ, ఈ ఈ రాజ్యాన్ని తీసుకుంటే భువియందు ఈ భూమి మీద దివ్యందు దేవతాలోకంలోనూ కూడా నిందలు పొందుతావు నువ్వు. అంతకన్నా నీకు మిగిలిది ఏమీ ఉండదు. అంచేత నీ కొడుకుల్ని పాండుకుమారుల్ని సమంగా చూసుకో అని చెప్తున్నాడు ఈయన. ఈ శరీరం స్వప్న దృష్ట వస్తు సముదాయం వలె నిల్చున్నది కాదు. ఇప్పుడు స్వప్న మనకు కళ వస్తుంది పడుకున్నప్పుడు. ఆ కళ ఎంతసేపు ఉంటుంది, మెళుకు వచ్చేదాకా ఉంటుంది. అలాగే ఈ శరీరం కూడా ఆ స్వప్నం ఎంతసేపు ఉంటుందో అలాగే ఈ ఈ వస్తు సముదాయం కూడా అంతాను ఏమీ నిలవదు నీ దగ్గర. అది కూడా మళ్ళీ నీ చేతుల్లోంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అనిత్యమైంది, అది నిత్యం కాదు. నీవు పుట్టంధుడవు అంచేత మందబుద్ధివి మాత్రం కావద్దు. నువ్వు పుట్టుకతోటే అంధుడివి, గుడ్డివాడివి. కానీ నువ్వు మందబుద్ధివి మాత్రం కావద్దు. మందబుద్ధితో ఉండకు. నువ్వు అంధుడివే, గుడ్డివాడివే. అయినా సరే నీ బుద్ధి మాత్రం మందబుద్ధి కాకూడదు. జ్ఞాననేత్రుడవై సంశయం మాని పాండవులకు వారి భూభాగం ఇచ్చివేయి. నువ్వు జ్ఞానంతో ప్రవర్తిస్తూ ఉండు. అంచేత ఏ సంశయాలు పెట్టుకోకు, బుర్రలోను పెట్టుకోవడం మానేసి పాండవులకి వాళ్ళ భూభాగం ఇచ్చేసేయి అని చెప్పాడు ఈయన. చెప్తే అని అక్రూరుడు పలుకగా అతనికి ప్రతివచనంగా ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు. ఇలా ఇలా చెప్పాడు అక్రూరుడు ఆ ధృతరాష్ట్రుడికి. చెప్తే ఆయనకి బదులుగా ఇలా సమాధానం చెప్తున్నట్టు ఆయన, నీవు పలికిన మాట నిజమైంది, నువ్వు నిజమే చెప్పావు అంటే నిజాన్ని గ్రహించాడు ఈయన. మందబుద్ధి ఏం కాదు, మంగళకరమైంది. నువ్వు నా శ్రేయస్సు కోరి చెప్పావు, మంచి మాట చెప్పావు. అయినను అది సుధామ పర్వతమందలి స్ఫటిక శిలా ప్రదేశంలో ఉదయించి తళుక్కున మెరసి అణగిపోయే మెరుపు మాదిరి నా మదిలో స్థిరంగా నిలవదు.
ఇంక నా మనసులోను నువ్వు చెప్పిన మాటుందే, ఒక్కసారి అలా ఈ సుధామ పర్వతం అని ఉంటుందిట. ఆ పర్వతం మీద స్ఫటిక శిలలుంటాయట. ఆ స్ఫటిక శిలలంటే తెల్లగా ఉంటాయి. వాటి మీద ఉదయించిన ఈ సూర్యకిరణాలు పడి తళుక్కుమని ఓసారి మెరిసిపోయి, మళ్ళీ ఆ మెరుపు వెళ్ళిపోతుందిట. అలాగా ఆ మెరుపు ఎలా అణిగిపోతుందో, అలా నువ్వు చెప్పిన మంచి మాటలు కూడా నా మదిలో స్థిరంగా నిలవు. నువ్వు మంచి మాటలు చెప్పావు నాకు, కానీ ఆ మంచి మాటలు నా మనసులో ఏం లేవు. అమృతమును పొందియు ఆనందించని మరణశీలియగు మనుజుని వలె నేనును నీ మాటలకు ఆనందమొందలేదు. అమృతాన్ని పొంది కూడా ఆనిన్ ఆ ఆనందాన్ని పొందటం లేదు వాడు. అమృతం తాగితే ఇంక బతికే ఉంటాడు. వాడికేం చావు లేదు. కానీ మర నేను చచ్చిపోతా అన్నవాడికి అమృతం పోశారు. పోసినప్పుడు అమృతం తాగాను కదా! ఇంక నేను బతికుంటానని సంతోషించాలి. కానీ వాడి మనస్సు నించిందా నేను చచ్చిపోతాను అనే ఆలోచనే ఉంది. ఉండడం వల్ల ఆ మనుజుడు ఎలా ఉంటాడో నేను నీ మాటలకి ఆనందం అందటం లేదు. నువ్వు చెప్పిన మాటలకి నాకే ఆనందం కలగటం లేదు. తానెంత వివేకవంతుడైనను పరమేశ్వర సంకల్పము ఎవడు తప్పించగలడు? ఆయన ఎంతో వివేకవంతుడే అయ్యుండొచ్చు. కానీ పరమేశ్వరుడు ఏం సంకల్పించాడో అలా జరుగుతుంది. అంచేత దాని నుంచి ఎవరు తప్పించుకోగలుగుతారు? ఎవడు తన మాయచే ఈ విశ్వమును సృజించి, అందులో ప్రవేశించి, జీవులో నర్చిన కర్మలకు తగిన ఫలములను విభాగించి ఇచ్చుచున్నారో, ఎవడు భూభారం మాన్పుటకు దేవకీదేవికి సుతుడై జన్మించినాడో, శిక్షము గాని సంసార చక్ర భ్రమణానికి ఎవడు కారణమో అట్టి పరమపురుషుడగు శ్రీకృష్ణునకు వందనము అర్పిస్తున్నాను. నేను ఆయనకి ఆ కృష్ణ భగవానుడికి వందనం చేస్తున్నాను, దండం పెడుతున్నాను అని చెప్పాడు. కానీ ఆయన మాట ఆయన చెప్పి పంపించిన ఆ మాట మాత్రం నేను ఒప్పుకోను అని చెప్పేశాడు. నా మనసులో లేదు, అది ఎప్పుడో వెళ్ళిపోయిందని చెప్పాడు. ఇంకా ఇలా చెప్తున్నాడు అనమాట. అక్రూరుడు ఏ అభిప్రాయము అక్రూరుడు నీ అభిప్రాయం గ్రహించాను, నీకేది ఇష్టమో అట్లే కావించు. ఇంక అక్రూరుడు అన్నాడు, వీడు దుర్మార్గుడు, వీడు అలాగా చెప్పిన మాట వినని చెప్పేస్తున్నాడు కదా. అంచేత నీ అభిప్రాయం గ్రహించాను, నీ మనసు నాకు అర్థమైందిలే, నీకేది ఇష్టమో అట్లే గావించు, నీకు ఏమిష్టమైతే అదే చెయ్యి. ఎంచేతంటే మంచిగా ఉంటే నీ నీ రాజ్యం బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు, నువ్వు బాగుంటావు అని చెప్పేశాడు ఈయన, ఈ అక్రూరుడు. చెప్పినా నేను అలాగా నా కూతునే నువ్వు చెప్పిన మాటలన్నీ మెరుపులా మెరిసాయి, బుర్రలో వెళ్ళిపోయాయి అని ఆయన చెప్తూ ఉంటే, సరే అయితేను నీ అభిప్రాయం నాకు తెలిసిపోయిందిలే, నీకేది ఇష్టమో అదే చెయ్యి అని చెప్పాడు ఈయన అక్రూరుడు. పలికి హస్తినాపురి నుండి మరలి మధురకు చేరి ధృతరాష్ట్రుని చందమంతయు కృష్ణ భగవాన్కి ఎరిగించాడు. అక్కడి నుంచి ఇంక వెళ్ళిపోయాడు. ఎందుకు, మూర్ఖుడి దగ్గర ఎంతసేపు ఉన్నా ఎన్ని చెప్పినా ఉపయోగం లేదు, నోరు నొప్పి తప్పించి. అంచేత ఈ మూర్ఖుడైన ఈ ధృతరాష్ట్రుడి దగ్గర నుంచి అక్రూరుడు హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. హస్తినాపురం నుంచి మధురకు వెళ్ళిపోయాడు. మధురకు వెళ్ళిపోయి ఈ ధృతరాష్ట్రుడి యొక్క ఈ ప్రవర్తన అంతా మళ్ళీ ఈ కృష్ణుడికి బలరాముడికి చెప్పాడు. ఇదిగో ఇలా 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 చేశాడని, ఇలా ఇలా మాట్లాడాడని. అంతట కంసుని భార్యలైన అస్థి ప్రాస్తి అనేవారు విధవలై దుఃఖిస్తూ తమ తండ్రి అయిన జలరాసంధుని దగ్గరకు వెళ్ళారు. అక్కడ కంసుడిని చంపేశాడు ఈ కృష్ణుడు, కృష్ణ బలరాములు చంపేశారు. అంచేత ఆ కంసుడి యొక్క భార్యలు దాని పేరు అస్థి, ఇంకో దాని పేరు ప్రాస్తి. వాళ్ళిద్దరూ భర్త పోయి విధవలయ్యి దుఃఖిస్తూ బాధపడుతూ తన తండ్రి అయిన జరాసంధుడి దగ్గరికి వెళ్ళారట. జరాసంధుడు వీళ్ళ తండ్రి, ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధ చెప్పుకున్నారట. వారు తమ జనకునితో, తండ్రి, లోకంలోని వారు వీరు రాజులేనా అని యాదవులు మిక్కిలి గర్వించి దుస్సహమైన సైన్యంతో వచ్చి మధురాపట్టణాన్ని ముట్టడించారు.
లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే, ఈ వీళ్ళు కూడా ఒక రాజులేనా అన్నారు యాదవుల్ని. వీళ్ళు యాదవ కుమారులు కదా! యాదవ వంశంలో పుట్టిన పిల్లలు. అంటే వాళ్ళు పాలు, పెరుగు ఇలాంటి ఆ వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూసి ఆహ్, వీళ్ళు కూడా రాజులేనా అన్నారు. కానీ వాళ్ళేం చేశారు, చక్కగా సైన్యంతోటొచ్చారు. అసలు వాళ్ళకేసి చూడడానికి కూడా వీలు పడనంత గొప్ప సైన్యంతోటొచ్చారు. వచ్చి మధురా పట్టణాన్ని ముట్టడించారు. భార్యలు, పిల్లలు, చుట్టాలు ఆక్రందిస్తూ ఉండగా కంసుడు మున్నగు భూపతులను వధించారు. వీళ్ళందరూ ఈ ఆ భార్యలు ఏడుస్తున్నారు. కంసుడి భార్యలు, పిల్లలు ఏడుస్తున్నారు. వాళ్ళ చుట్టాలు ఏడుస్తున్నారు. ఏడుస్తున్నా సరే కంసుడు మున్నగు ఈ రాజులందరినీ కూడా చంపేశారు. అంటే వాళ్ళు యుద్ధంలో చాలామంది రాజులు కూడా వచ్చారు కంసుడికి కావలసిన ఆహ్, తెలుసున్న రాజులందరూను. ఈ విధంగా మాకు కృష్ణుని వల్ల వైధవ్యం సంప్రాప్తించింది. ఈ కృష్ణుడి వల్ల మాకు వైధవ్యం వచ్చింది అని చెప్పారు తండ్రి గారికి. అని వారిరువురును చెప్పగా జరాసంధుడు విని ప్రళయకాలాగ్ని విధంగా మండిపడ్డాడు. ఈ జరాసంధుడు ఏం చేశాడు? ఆయనకి చాలా కోపం వచ్చింది. అయ్యో! మీ భర్తని ఆ కృష్ణుడు, బలరామకృష్ణులు చంపేశారా? అని చెప్పి అది వినగానే ప్రళయకాలంలో వచ్చే అగ్ని ఎంత బాధాకరంగా ఉంటుందో అలాగా మండిపడ్డాట. శోకరోషములు మనమున పెనగొనగా ఇట్లన్నాడు. పాపం ఇద్దరు కూతుళ్ళు ఒకేసారి విధవలయ్యారని చెప్పి ఆయనకి శోకం, ఏడుపు వచ్చింది, రోషం వచ్చింది. అయ్యో! ఇలా చంపేస్తాడా నా అల్లుడినని. రోషం వచ్చి ఇలా అంటున్నట్టాయన. ఏమి కంసుడిని సంగ్రామంలో శౌరి సంహరించాడా? ఏమిటేమిటి మీరు చెప్తున్నారు? ఈ యుద్ధంలో ఈ కృష్ణుడు కంసుడిని చంపేశాడా? అవురా! అతడు నా సమర్థత ఒకించుకయు భావించలేడేమో. నేనింత గొప్పవాడినని చెప్పి ఆ కృష్ణుడికి తెలియదేమో. నా అల్లుడు కదా ఆయన. అతడు భూమిలో దాగినా, ఆకాశమున నెగబ్రాకినా, పారావారములో ప్రవేశించినా, చెలరేగుతున్న నా ప్రతాపాగ్ని జ్వాలలు యాదవ సమూహమనే అరణ్యమును నేడే దహించి వేయగలవు. నేను ఏం తక్కువవాడిని అనుకుంటున్నాడేమో ఆ శౌరి అంటే కృష్ణుడు. అతడు నా సమర్థత కొంచెం కూడా ఆయనకి తెలియటం లేదు. ఆ కృష్ణుడు భూమిలో దాక్కున్నాడనుకో నేను అక్కడికెడతాను. ఆకాశానికి ఎగిరిపోయాడనుకో అక్కడికి వెడతాను. సముద్రంలో దాక్కున్నాడనుకో అక్కడికి వెడతాను. అక్కడ ప్రవేశిస్తాను. అంచేత నా మనస్సులో చెలరేగుతున్న ఈ ప్రతాపాగ్ని జ్వాలలు యాదవ సమూహాన్ని సమూహం అనే అరణ్యాన్ని ఈ కాల్చి భస్మం చేసి దాకా నేను ఊరుకోను. నేడే బయలుదేరుతున్నాను అని చెప్పి ఈ పిల్లలకి చెప్పి ఆ ఆ ఇద్దరు ఆడపిల్లలకేను వాళ్ళని ఓదార్చాడు. తమ తమ బలములతో హరిహరే హరి హరేంద్రాదులెవరు అడ్డుపడేదరో అదియు కనుగొందుగాక. నేను వాళ్ళందరూ హరి కానీ ఇంద్రుడు కానీ వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ బలాలతోటొచ్చి నన్ను ఎవరు అడ్డగిస్తారో చూస్తాను అని చెప్పి తన ప్రతాపం కూడా చెప్పాడు. ఈ మహీమండలమంతయు నేడు నా చేత యాదవరహితమవుగాక. ఈ భూభాగం అంతా కూడా ఇప్పుడు ఇంకా యాదవులు అనేవాళ్ళు లేకుండా నేను చేసేస్తాను ఈ భూమి మీద. యాదవులు అసలు పరిపాలనలోనూ అసలు భూమి మీద లేకుండా చేస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు అని శపథం చేసి జరాసంధుడు కోపము జ్వలించగా యుద్ధ సమాయత్త చిత్తుడై సంగ్రామ భేరీ వేయించి కదలినాడు. యుద్ధానికి బయలుదేరేటప్పుడు నేను యుద్ధానికి వస్తున్నానని చెప్పి తెలియడం కోసానని ఒక భేరీ ఏదో మ్రోగించాట. మ్రోగించి ఈ యుద్ధానికి ఈ జరాసంధుడు బయలుదేరాడు. తర్వాత పరీక్షన్ మహారాజా జరాసంధుడు దక్షుడై 23 అక్షౌహిణుల సైన్యం తన్ను వెంబడించగా ఆ
క్షణమే స సరభసంగా యాదవ రాజధాని అయిన మధురపైకి దాడి వెడలినాడు. అప్పుడు ఏం చేశాడు, పరీక్షిత్ మహారాజా అని చెప్తున్నాడు అనమాట ఈ సుఖయోగి మళ్ళీ ఆయనతోటి. జరాసంధుడు ఏం చేశాడు, ఆయన దగ్గర 23 అక్షౌహిణుల సైన్యం ఉంది ఏకంగాను. అంత సైన్యాన్ని తీసుకున్నాడు. తీసుకుని అది ఆయన వెంట వస్తూ ఉంటే ఎంతో సంరంభంగా ఎంతో హడావిడిగా యాదవ రాజధాని అయిన ఈ యాదవులందరికీ రాజధాని మధుర. ఆ మధురా పట్టణానికి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. తర్వాత చెప్పుకుందామమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.